ఇవాళ ఊపిరితిత్తులో నీరు చేరడం అన్న కండిషన్ గురించి చర్చించుకుందాం. సో, ఊపిరితిత్తుల్లో మనకు ఉన్న కుడి పక్క, ఎడమ పక్క ఊపిరితిత్తులో కొన్ని సార్లు నీరు నిండింది అన్నట్టుగా చెప్తూ ఉంటారు. సో, దీన్నే ఊపిరితిత్తులో వచ్చే నీరుని మనం ప్లూరల్ ఎఫ్యూజన్ కండిషన్ అని అంటారు. సో, ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ కండిషన్‌ని ఎందుకు ఈ కండిషన్ అనేది వస్తది? దీన్ని ఎలా ఫర్దర్‌గా ట్రీట్మెంట్ అందించాలి అన్న దాంట్లో మనం ఇవాళ థొరకోస్కోపీ యొక్క ఆవశ్యకత గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. సో, థొరకోస్కోపీ లేదా ఫ్లూరోస్కోపీ అన్నది సేమ్ లైక్ ఎండోస్కోపీ లాగానే ఉంటది. సో, ఇది ఒక టిప్‌కి ఆ స్కోప్ టిప్‌కి కెమెరా అనేది అటాచ్ చేసి ఉంటది. సో, ఈ ఊపిరితిత్తులో కుడి పక్కన గాని, ఎడమ పక్కన గాని నీరొచ్చిన పేషెంట్స్‌కి వాళ్ళకి దగ్గు, తర్వాత నడుస్తున్నప్పుడు ఆయాసం రావడం, ఆకలి తగ్గిపోవడం, బరువు తగ్గడం ఇలాంటి కండిషన్స్ అన్నీ చూస్తున్నాం. సో, ఈ కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అంటే ఇందాక చెప్పిన దగ్గు, ఆయాసం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం ఇవి కాన్స్టిట్యూషనల్ సింప్టమ్స్ అన్నీ కొన్ని సార్లు చాలా రకాల జబ్బులకి కామన్‌గా ఉంటాయన్నమాట. లైక్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీబీ ఇన్ఫెక్షన్‌లో గానీ, లేకపోతే క్యాన్సర్స్‌లో గానీ ఇలాంటి సింప్టమ్సే ఉంటాయి. సో, ఈ పేషెంట్స్‌కి ఇదివరకటి రోజుల్లో మనం ఊపిరితిత్తుల్లో నీరు చేరిందంటే ఒక చిన్న సూది పెట్టేసి ఆ ఊపిరితిత్తులోంచి నీరు తీసి దాన్ని మనం పరీక్షల ద్వారా ఆ వ్యాధిని నిర్ధారణ చేయొచ్చు. బట్ కొన్ని సార్లు మనకి ల్యాబ్‌లో ఉన్న ఫెసిలిటీస్, తర్వాత అక్కడున్న కొన్ని పరిధులను బట్టి కంప్లీట్‌గా ఊపిరితిత్తుల్లోంచి నీరు తీసి, ఆ నీటి ద్వారానే మనం వ్యాధి నిర్ధారణ చేసే అవకాశం ఉండకపోవచ్చు. సో, అలాంటప్పుడు ఏంటంటే, మనం లంగ్స్ చుట్టూ ఉన్న పొరని ప్లూరా అని అంటారనమాట. ఈ ప్లూరాలో విసరల్ ప్లూరా, పెరిటల్ ప్లూరా అని 2 రకాల ప్లూరాలుంటాయి. ఈ పెరిటల్ ప్లూరా నుంచి మనం ఒక చిన్న ముఖ పరీక్ష అంటే దాన్ని బయాప్సీ పరీక్ష గనుక చేయగలిగితే, ఈ నీరు దేనివల్ల వచ్చింది, నెక్స్ట్ ఫర్దర్‌గా దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అన్న దాని గురించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో, దీన్ని థొరకోస్కోపిక్ గైడెడ్ ప్లూరల్ బయాప్సీ అని అంటారు. సో, వీటి ద్వారా మనం టీబీని, తర్వాత లంగ్ క్యాన్సర్స్‌ని ఒకవేళ క్యాన్సర్ ఉంటే దాన్ని ఫర్దర్‌గా నీరు రాకుండా వెంటనే థొరకోస్కోపీ ద్వారానే టాల్క్ ఫ్లూరోడేసిస్ ఈ పద్ధతుల ద్వారా ఫర్దర్‌గా పేషెంట్‌కి మంచి చికిత్స విధానం అందించే అవకాశం అది ఉంటుంది.